హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చి ట్యాన్ పోవడానికి, సన్బర్న్ క్లియర్ అవడానికి, మన స్కిన్ హెల్తీగా గ్లోయింగ్గా ఉండటానికి హోమ్ మేడ్ పపాయ సోప్ ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. ముందుగా పండిన పపాయని తీసుకోవాలి. పండిన పపాయ అయితే మంచి రిజల్ట్ వస్తుంది. సో చిన్న చెక్ తీసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఒక హాఫ్ ముక్కను తీసుకొని కట్ చేసుకున్న పీసెస్ని మిక్సీ బౌల్లో వేసుకోవాలి. మిక్సీ బౌల్లో వేసుకొని ఫైన్గా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూపించే విధంగా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎంత అందంగా ఉందో చూడండి. మన స్కిన్ కూడా అంతే అందంగా ఉంటుంది. సో 2 విటమిన్ క్యాప్సూల్స్ వేసుకోవాలి. మీకు నచ్చితే 2 వేసుకోండి, లేకపోతే ఒకటైనా వేసుకోవచ్చు. నేనైతే 2 వేసుకున్నాను. ఈ విటమిన్ క్యాప్సూల్స్ వల్ల స్కిన్ అనేది డ్రైనెస్ లేకుండా స్మూత్గా ఉంటుంది. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ సోప్ బేస్ తీసుకోవాలి. నేనైతే గోట్ మిల్క్ సోప్ బేస్ తీసుకున్నాను. మీకు ఒకవేళ అవైలబుల్గా లేకపోతే పియర్ సోప్తోనైనా చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఎక్కడైనా ఉంటుంది. అలా మొత్తం పీల్స్లా చేసుకున్నాను, త్వరగా మెల్ట్ అవుతుందని. మార్కెట్లో కూడా ఉంటుంది కదండి ఈ సోపు. దానిలో ఎన్ని కెమికల్స్ ఉంటాయో తెలియదు కదా. సో ఇంట్లోనే ఏ కెమికల్స్ లేకుండా ప్యూర్ పపాయ సోప్ యూజ్ చేయటం వల్ల మన స్కిన్ మీద ఉన్న మచ్చలు క్లియర్ అవుతాయి. స్కిన్ కూడా బాగా వైట్నింగ్ అవుతుంది. సో అలా మొత్తం పీల్స్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని మొత్తం బౌల్లో వేసుకోవాలి. సోప్ అనేది డబల్ బాయిలర్ చేయాలి, తెలుసుగా. సో ఒక ప్యాన్లో వాటర్ పోసుకొని బౌల్ పెట్టుకొని దాంట్లో సోప్ వేసుకొని అలా మెల్ట్ చేసుకోవాలి. డైరెక్ట్గా హీట్ చేసుకోకూడదు, డబుల్ బాయిలర్ మీదే హీట్ చేసుకోవాలి సోప్ బేస్ అనేది. అలా మొత్తం కరిగాక పపాయ జ్యూస్ని దాంట్లో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ ఉంచాలి. అలా అయిపోయిన తర్వాత సోప్ మౌల్లో కోకోనట్ ఆయిల్ కొంచెం అప్లై చేసి ఆ రెడీ అయిన బ్యాటర్ని, సోప్ బ్యాటర్ని అన్నిట్లో పోయాలి. చూడండి ఎంత అందంగా ఉందో. మన స్కిన్ కూడా అంతే అందంగా హెల్తీగా గ్లోయింగ్గా ఉంటుందండి. ఏ కెమికల్స్ లేకుండా తయారు చేసాం కాబట్టి మన స్కిన్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావండి. ఇచ్చింగ్, ఇరిటేషన్ మీద ఉన్న, స్కిన్ మీద ఉన్న ఏవైనా పోతుంది. సో అలా రెడీ చేసిన దాన్ని ఒక 2 అవర్స్ బయట పెడితే సోప్ రెడీ అవుతుంది. మీకు త్వరగా కావాలంటే ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పెడితే డీప్ ఫ్రిడ్జ్లో రెడీ అవుతుంది. నేనైతే బయటే ఉంచాను. 2 అవర్స్ తర్వాత సోప్ చూడండి ఎలా రెడీ అయిందో. అంతే, సోప్ రెడీ అయింది. ఈ సోప్ని ఎవరైనా యూజ్ చేయొచ్చండి. హోమ్ మేడ్ పపాయ సోపు ఎవరైనా, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా, చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చండి. చాలా స్కిన్కి చాలా మంచిగా రిజల్ట్ వస్తుంది. ట్యాన్ అనేది, మచ్చలు, మొటిమలు ఏమి లేకుండా ఉంటాయి. స్కిన్ గ్లోయింగ్గా బాగా ఉంటుంది. చూడండి, మన స్కిన్కి ఏ ప్రాబ్లమ్స్ రావండి. ఇచ్చింగ్, ఇరిటేషన్స్ ఏమున్నా మొత్తం పోతాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.